మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. వాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, లింగం గారికి, సీను గారికి, మోపాల్ చైర్మన్ గంగారెడ్డి గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాయిరెడ్డి గారికి, మోహన్ రెడ్డి చైర్మన్ గారికి, మరి మాజీ ఎంపీపీ యాదగిరి గారికి, మరి వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నర్సింగ్పల్లి ప్రజలు, నర్సింగ్పల్లిలోటువంటి ఈరోజు లబ్ధిదారులుగా ఎన్నికై మరి మీ అందరికీ ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. మరి వీటన్నిటికీ మీరు అందరూ ఆహ్వానితులుగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు అదృష్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యున్సీలో ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం మన అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు ఏదైతే ఎన్నికల సందర్భంలో మనందరికీ ప్రచార కార్యక్రమంలో కానీ ఎక్కడైనా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గారు కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలలో అమలు చేయడంలో ముందంజలో ఉందనే మాట మరి చెప్పక తప్పదు. అదే చెప్తూ పోతే ముఖ్యంగా ఎంపీటీసీ కానీ మన జడ్పీటీసీ కానీ ఉంటే మనకి ఏ పనైనా మరి సరువుగా అయిపోతుంది. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాబోయే ఎన్నికలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ మరొకసారి విన్నవిస్తా ఉన్న, మంచి నాయకుడిని గ్రామంలో అవసరం ఉన్న నాయకుడిని ఎన్నుకొని, అవసరం ఉన్న ఎంపీటీసీ కానీ మంచి అనుభవం ఉన్నటువంటి జడ్పీటీసీని, ఇటువంటి వ్యక్తులను ఎన్నుకొని రేపు ఈ మన సంవత్సరం అయిన తర్వాత మనం ఏ కార్యక్రమాలు చేసుకుంటున్నామో, మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా గర్వంగా చెప్పుకోవాలన్న రోజు. 6 గ్యారంటీలకు ఈరోజు 4 గ్యారంటీలని మన నర్సింగ్పల్లి గ్రామంలో మోపాల్ మండలాన్ని ప్రారంభించుకోవడానికి వచ్చినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, నోడల్ ఆఫీసరు పిసిసి డెలిస్ శేఖర్ గౌడ్ గారికి, మన బ్యాంక్ డైరెక్టర్ లింగం గారికి, హనుమంత్ అన్న గారికి, మా చైర్మన్స్ గంగారెడ్డి, మోహన్ గారికి, ఎక్స్ ఎంపీపీ యాదగిరి గారికి, నా తోటి డైరెక్టర్స్ గంగారెడ్డి, లింగం, బాగారెడ్డి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మన నర్సింగ్పల్లి గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందనంటే మీరు చాలా ఆలోచించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మన నర్సింగ్పల్లి గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో జరగలేదో అది మీకే వదులుతున్నామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మా మోపాల మండలం నర్సింగ్పల్లి గ్రామంలో మరి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన, ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఈ 4 పథకాలను ఏదైతే ప్రారంభిస్తూ ఉన్నామో, మరి నర్సింగ్పల్లి గ్రామం అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిలయం ఉన్నటువంటి గ్రామం. మరి అక్కడ ఈ గ్రామంలోనే మరి ఈ కార్యక్రమాలు మొట్టమొదటిగా పెట్టుకుందామని చెప్పి ఉద్దేశంతో దారిలో ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 నాడు పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అమలుపరిచినటువంటి రోజు ఇలా గణతంత్ర దినోత్సవం. 75 సంవత్సరాలు అయిపోయింది, 76వ సంవత్సరం ఇలా అడుగు పెడతా ఉన్నాం మనం. ఈ సందర్భంగా మరి నర్సింగ్పల్లి గ్రామస్తులను అందరం కూడా కలవడము, మరి వెంకటేశ్వర స్వామి సమక్షంలో మీ అందరు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం
వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే రాజ్యాంగం రాసినటువంటి మహా వ్యక్తి, మరి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడ దర్శనం చేసుకొని మరి పూలదండతోని సత్కరించి మరి అక్కడ దండం పెట్టుకొని రావడం జరిగింది ఇక్కడ. ఎందుకు అంటే ఇవాళ రాజ్యాంగం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకు గణతంత్ర దినోత్సవం 76వ రోజు చాలా పవిత్రమైన రోజు, ఇది ఒక పండుగ, జాతీయ పండుగ. మరి ఈ పండుగ రోజు మనం ఏదైతే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ రోజు చెప్పినామో, మరి ఆ స్కీములు ఇవాళ ఇంప్లిమెంట్ చేసుకోవడం అన్నది, అది కూడా నర్సింగ్